శ్మశాన కాళికామాత ఫలక్నామా కాళికామాత టెంపుల్కి వెళ్తున్నామండి మేమైతే. అక్క వాళ్ళ కూతుర్ని కాలేజ్లో జాయిన్ చేయడానికి సీట్ అయితే కన్ఫామ్ అయిపోయింది. దర్శనం చేసుకొని వెళ్దామనేసి అయితే వచ్చేసామండి టెంపుల్కి. కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ 30 రూపీస్ అంట తీసుకున్నాము. తీసుకొని గుడిలోకి అయితే ఎంట్రీ అవుతున్నామండి. వెళ్ళాము గుడిలోకి అయితే. అందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎంతమంది పబ్లిక్ ఉంటారా అని అనుకున్నా, కాకపోతే మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి తక్కువ మందే ఉన్నారండి జనాలు. చాలామంది జనాలు అయితే ఉంటారంట అక్కడ. మేమైతే ఫ్రైడే రోజు వెళ్ళాం కాబట్టి తక్కువ ఉన్నారేమో, కానీ చాలా నార్మల్గానే పబ్లిక్ అయితే ఉన్నారండి. చాలా కాకుండా నార్మల్గా అయితే ఉన్నారు పబ్లిక్. దర్శనం చేసుకొని రావడానికి ఒక 15-20 మినిట్స్ అయితే పట్టింది. చాలా మంది ఉన్నారు. ఫస్ట్ టైం అండి చూశాను నేనైతే టెంపుల్. చాలా అసలు చూస్తూనే ఉండాలన్నంత ఫీలింగ్ వచ్చేసింది. చాలా బాగుంది టెంపుల్ అయితే. అక్కడ బొట్టు పెట్టేశారు. ఇక్కడైతే ఏదో ఏమంటారు యజ్ఞం టైప్లో అయితే ఇక్కడ చేశారండి. యజ్ఞం చేస్తున్నారు. మరి అక్కడ ఏం పూజ చేశారో తెలీదు. యజ్ఞం అయితే అక్కడ చేశారు. అగరబత్తీలు అక్కడ ముట్టించేసి పెట్టారు. మా ఆయన అయితే నవ్వుతున్నాడు. ఒక ఆమె మొక్కుతుంటే నన్నే మొక్కుతుందని అనుకొని నవ్వే ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడ జోక్ వచ్చింది. మా చిన్నోడైతే గంట కొడతా అనేసి అంటే గంట కొడదాం అనుకున్నాడు. ఇక్కడ ఎలుక అయితే వచ్చిందండి. సొందెలుక అంట. ఏదైనా ఎలుక సొందెలుక అంటే భయమే కదండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసింది. చాలా భయపడ్డాడు మా వాడైతే. అది కారుస్తే మళ్ళీ ఎక్కడ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఇది రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అంట. లోపల చిన్న గుడి ఉంది పక్కన, అంటే విగ్రహం పక్కన మన లెఫ్ట్ సైడ్లో ఉంది. దర్శనం అయితే చేసేసుకున్నాము. బ్యాక్కి వెళ్ళి వెనకాల గుడి వెనకాల మొత్తం ఇక్కడైతే దీపాలు పెడుతున్నారండి ఒక ప్లేట్లో. అంటే ఇది కార్తీక మాసం అయితే కాదు, కాకపోతే శ్రావణ మాసం కాబట్టి దీపం పెడతారంట ఇక్కడ. ఆ గుమ్మడికాయలో కూడా పెట్టారండి దీపాలు. సో కొత్తగా అనిపించింది నాకైతే చూసేసరికి. ఇక్కడైతే ఒక ఆంటీ కూర్చొని అందరికైతే బొట్లు పెట్టేసేస్తున్నారు. చాలామంది అయితే ముడుపులు కట్టుకుంటున్నారండి. అసలు చూస్తే మాత్రం షార్ట్ అయినా నేను ఏంటి ఇన్నిగానో ముడుపులు ఉన్నాయేంటి అన్నట్టు. చెట్టుకు మొత్తం అవే ఉన్నాయండి. ఈ చెట్టు కిందనే కూర్చుంటుంది ఈ అమ్మవారు కాళికామాత. అసలు చూడండి ఎన్ని గానం కొబ్బరికాయలు. ఇంకా దానికొకటి గంట వేసి కడుతున్నారండి అందరూ. చిన్న గంటలు ఉంటాయి కదా, చూడండి గంటలు అయితే కట్టేసేస్తారు ఇట్లా. మా మరిది ఈయన కూడా వచ్చాడండి, మా అమ్మటి ఆయననే తీసుకొచ్చారు కారులో. వాళ్ళదే కాబట్టి డ్రాప్ చేయడానికి అన్నట్టే వచ్చేసారు. చాలామంది అయితే పబ్లిక్ ఉన్నారండి, కానీ హ్యాపీగా అనిపించిందండి. కాకపోతే చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశాము. కానీ అసలు ఆ విగ్రహాన్ని చూస్తూనే ఉండిపోవాల్సి అన్నట్టు అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మొత్తం మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి విగ్రహం అనేది పెట్టలేదంట అండి. అలా నార్మల్గానే తయారు చేశారు. మా ఆయన అయితే మొక్కుతూనే ఉన్నాడు. కానీ నచ్చిందండి నాకు టెంపుల్. ఎలా ఉంటుందో ఎట్లా ఉంటుందో అనుకున్నా, కానీ డైరెక్ట్ మనం చూస్తే వేరు ఉంటుంది. మనం ఫొటోస్లో వీడియోలో చూస్తే వేరే ఉంటుంది, కానీ మనం డైరెక్ట్ చూస్తే వేరే ఉంటుంది. బయటికి అయితే వచ్చేసాము. ఇలా మా వాళ్ళు చూస్తే కంకణం కట్టుకుందాం అనేసి అక్కడ ఉంటాయి కదండి చేతికి కట్టుకునేటి తాళ్ళు, అది కట్టుకుందాం అనేసి అయితే చూస్తున్నారు. వానికి నచ్చింది, నాకు కావాలక్క అని అంటే సరేలే అనేసి తీసుకున్నాము. మా అక్క వాళ్ళ కొడుకు అందరికీ కొనిచ్చాడండి. అందరు కట్టుకుందాం అక్కడే. ఆ చిన్నోనికి, మా ఆయనకి, పిల్లలకి అందరికీ కూడా కట్టేశాను. మా అక్క వాళ్ళ పాపకు కూడా కట్టేస్తున్నాను. చూడండి నెక్స్ట్ నాకు కూడా కట్టేస్తుంది. నేను కూడా కట్టుకున్నాను. కాకపోతే గుడికి పోయి వచ్చామన్నట్టు, ఏదన్నా గుర్తుండాలన్నట్టు అది కట్టుకున్నాము. నచ్చింది నాకు కూడా. ఒక్కటి ఈచ్ 25 రూపీస్ అంట అండి. నార్మల్గా మనం కొనుక్కుంటే 10 రూపీసే అనుకున్నాను నేనైతే. అయిపోయిందండి. రివర్స్ అయితే బ్యాక్ వచ్చేస్తున్నాము. బాయ్.